కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ కూడా వారికి ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎక్కడెక్కడ అంగన్వాడీలు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నిరసనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల నుంచి కూడా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా తరలి వెళ్తున్న పరిస్థితి. కానీ ఏలూరు జిల్లాలో మాత్రం పరిస్థితి అంతా పూర్తిగా భిన్నంగా ఉంది. ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలందరినీ కూడా పోలీసులు నిర్బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఏలూరు కొత్త బస్ స్టాండ్లో ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఎప్పటి నుంచో వీళ్ళు విజయవాడ వెళ్ళటం, చెలో విజయవాడ కార్యక్రమానికి వెళ్ళడానికి వీళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. కానీ పోలీసులు వీళ్ళని అడ్డుకున్న పరిస్థితి. ఒకసారి అంగన్వాడీలతో మాట్లాడదాం, అసలు ఏంటి సమస్య అనే దాని మీద పోలీసులు ఏం చెప్తున్నారు ఏంటి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అనకాపల్లి జిల్లా నుంచి వచ్చామండి. ఇక్కడ చాలా మంది నిడదవోలు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే నేను మధ్యాహ్నమే మేము బయలుదేరితే రాత్రి చిన్న తిరుపతి వెళ్ళి నైట్కి అక్కడ స్టే చేసి మార్నింగే ఇక్కడ ఏలూరు నుంచి బస్సులో వెళ్దామని చెప్పేసి వచ్చాం. అయితే మేము తెల్లవారు 6కే ఇక్కడ మేము వచ్చాము. అయితే ఎక్కడ విజయవాడలో కూడా ఎక్కడ ఆపలేదు. ఎక్కడ మాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళారు, అన్నీ చేశారు. కానీ పూర్తిగా భిన్నంగా ఇక్కడ ఏలూరులో మాత్రమే ఇక్కడ కాంప్లెక్స్లో అనేది పట్టుకోవడం జరిగింది. సార్ మేము ఇలా గుడికి వెళ్తున్నామండి, కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నామంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలుసు, మీకు ధర్నా చేయడానికి మీకు పర్మిషన్ ఆర్డర్ ఏమైనా ఉన్నదో చూపించండి అడుగుతున్నారు. అసలు ధర్నా చేయడానికి మేము 15 రోజుల ముందే సిడిపి వాళ్ళకి కానీ డైరెక్టర్ మేడం కానీ ప్రాజెక్ట్ సిడిపి వాళ్ళకి పీడీలకి అందరికీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ధర్నా చేయడానికి 15 రోజుల ముందే వాళ్ళ దగ్గర మేము పర్మిషన్ తీసుకుంటే ఈరోజు మాకు సెక్టార్ మీటింగ్లని ప్రాజెక్ట్ మీటింగ్లని పెడుతున్నాం, మీరు ధర్నాకి వెళ్ళడానికి అవ్వదు, పైనుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పారు. అయినా సరే ఈరోజు మేము శాలరీ కటింగ్తో ధర్నా చేస్తున్నాం సార్. శాలరీ కటింగ్ తీసి ధర్నా చేసినా సరే మమ్మల్ని ఇక్కడ అభ్యంతరంగా ఇలా మధ్యంతరంగా ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఇలా కట్టి ఇలా ఉదయం నుంచి మమ్మల్ని ఇలాగా చాలా ఇబ్బందిగా అలా కూర్చోబెట్టి ఉంచుతున్నారు. ఎప్పటి నుంచి ఇక్కడ నిర్బంధించారు? పోలీసులు ఏం చెప్తున్నారు? కోతక్కువారికి వచ్చామండి. కోతక్కువారి నుంచి ఇప్పుడు టైం కరెక్ట్గా 9:30 అయింది. 9:30 వరకు కూడా ఇలా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇక్కడే ఉంచుతారట. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడే ఉంచుతాం మేము. మాకు అప్పుడు వదలమని మెసేజ్ వస్తే అప్పుడు మేము వదులుతామని చెప్తున్నారు. కనీసం ఇప్పుడు మేము ఒక 10 మంది ఇక్కడ ఉంటే మా ధర్నా ఆగదండి. అక్కడ ఒక 100 మంది, కొంత 100 మంది, 1000 మంది అక్కడ ధర్నా చేస్తున్నారు. మేము ఒక్కరు 4-5 వెళ్ళి ఆపినంత మాత్రాన్ని మా ధర్నా అయితే మేము మా పోరాటం కోసం మేము చేస్తున్నాము. మేము గత ప్రభుత్వం హయాంలో మాకు ఇచ్చిన హామీలు, మాకు జీతాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాకు జీతాలు పెంచడం అనేది జరుగుతుంది. మా హక్కుగా మేము అడుగుతున్నాం. అదేంటంటే ఆ హామీ ఇచ్చి మాకు కాదని నెక్స్ట్ గ్రాట్యుటీ మోసం కూడా మాకు జరిగింది. గ్రాట్యుటీ అంటే మాకు ఏ వేతనంతో అయితే పనిచేస్తున్నామో ఆ వేతనానికి రిటైర్మెంట్ అయిపోయేటప్పుడు దానికి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసామో దానికి లెక్క కట్టి గ్రాట్యుటీ ఇస్తారు మాకు. కానీ ఇప్పుడు అలా కాకుండా 62 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి టీచర్కి 1,00,000 రూపాయలు, హెల్పర్కి 50,000 అన్నట్టుగా చెప్తున్నారు. అది చాలా మోసం అండి. మా గ్రాట్యుటీ అనేది వరాల జల్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సభలోని మాకు చాలా అన్యాయంగా ఆ జీవో అనేది మాకు ప్రకటన అనేది ముఖ్యమంత్రి గారు చేశారు. ఆ గ్రాట్యుటీ మోసం మీద మాకు జీతాలు పెంచడం మీద ఈరోజు మేము చలో విజయవాడ మామూలు పెట్టుకున్నాము. ఆపితే అందరినీ ఆపాలి. ఒక విజయవాడలోని ఏ పోలీసు కూడా ఎవరిని ఆపలేదు, ఏం చేయలేదు. రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ ఎక్కడ. మరి ఎందుకు ఏలూరులో ఇంత భిన్నంగా మమ్మల్ని ఉదయం నుంచి ఇక్కడ ఇంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారో మాకు అర్థం కావట్లేదు సార్. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు, కానీ ఇప్పుడు అడుగుతుంటే పోలీసులు నిర్బంధిస్తున్నారు. ఏం చెప్తారు? పోలీసులు ఇబ్బంది మాకు అప్పుడు వరాలు ఇచ్చారండి. ఇచ్చిన వరాలు మాకు అమలు చేయలేదు. అప్పుడే హామీ ఇచ్చారు. జగన్ గారు ఏంటంటే జూలైలో పెంచారు, మీకు హామీ సంతకాలు పెట్టుకుని ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన హామీలో మనం నిర్వహించమని కొత్త హామీలు మాకు ఇవ్వడం లేదు. ఇచ్చిన హామీలు నిర్వహించాం. మా హక్కుల కోసం మాకు కడుపుకాలు రోడ్డు ఎక్కాం. ఇక్కడ ఎంఎస్కాలు పోలీసులు మనం నిర్బంధం చేసి ఇక్కడ పట్టుకుంటాం. విజయవాడ పట్టుకోవాలి కదా, అక్కడ ఎవరిని వెళ్ళకుండా అడ్డేయాలి. అది పోలీసులు సత్తా. ఇక్కడ నలుగురు అయింది ఆఫీస్ 10 పట్టుకోవాలి పెట్టుకుంటే సత్తా కాదు. ఇళ్ళు ఎవరిని వెళ్ళకుండా ఆఫ్ చేస్తే అది సత్తా, పోలీసులు సత్తా. ఆ సత్తా మన సత్తా అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నలుగురు ఆఫీస్ పోటీ ఎంఎస్కాలు 10 మంది వచ్చేసి పోలీసులు నలుగురు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారండి. ఇక్కడ కూర్చుంటాం, సాయంకాలం దాకా వెళ్ళిపోతాం. మిమ్మల్ని పోలీసులు ఏమంటున్నారు? వెళ్ళొద్దంటారు. ఏమనేది వెళ్ళొద్దంటున్నారండి సార్. అసలు మీరు ఇక్కడ వరకు రావడమే చాలా తప్పు, అక్కడే మానేయాలి, మీకు పర్మిషన్ లేదు కదా అని అడుగుతున్నారు. పర్మిషన్ ఇవ్వడానికి మేము మా శాలరీ కట్ చేసుకొని, మేము ఒక రోజు వేతనం కట్ చేసుకొని మామూలుగా మేము వచ్చామన్నమాట. వెళ్ళొద్దు రావద్దు అనడానికి మీరు బస్ స్టేషన్లకు రాకూడదు. మేము బస్సులోని రైల్లోని కాకుండా ఇంక విజయవాడ ఎలా వెళ్తాం సార్? కాలినడకని కానీ వెళ్తాం ఏంటి? కాలినడకని వెళ్ళం కదా. బస్సులోని ఆటోలో లేకపోతే వెహికల్స్ కట్టించుకుంటే అక్కడ చాలా దూరాల నుంచి వచ్చిన రాష్ట్రం అంతా కదిలి వస్తుంది. ట్రైన్స్ బస్సులే మాకు రావడానికి వెహికల్ మామూలు వెసులుబాటుగా ఉంటుంది. మీరు కాంప్లెక్స్కి రాకూడదు, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మేము పట్టుకున్నాం అంటే మరి ఇక్కడ నుంచి బస్సు ఎక్కడానికి వస్తాం, ఎందుకు వస్తాం కాంప్లెక్స్కి? మరి అలాంటప్పుడు ధర్నాకి వెళ్ళి వాళ్ళందరినీ ఇక్కడ పట్టుకుంటామని కాంప్లెక్స్ బయట పెడితే మీరు రాంగ్ కదా, ఎవరివే రాంగ్ కదా.
అలా అలా పోలీసులు అలా చెప్తున్నారు అనమాట. మీరు కూర్చోండి, కామ్గా కూర్చోండి, ఎవరో మాట్లాడొద్దు, సాయంత్రం మేము 3 గంటలకు 4 గంటలకు వదులుతాం, అప్పుడు వెళ్తురుగాని అని చెప్తున్నారు. మేము దూర అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు 4 గంటలకి ఇక్కడ వెళ్తాం. రేపు మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాం? మళ్ళీ నైట్ ట్రైన్ ఎప్పుడు పట్టుకొని వెళ్తాం? రేపు ఉదయం మేము స్కూల్ ఎప్పటికి తీసుకుంటాం? మాత్రమే చాలా అన్యాయంగా దారుణంగా మమ్మల్ని పొద్దుటి నుంచి ఇక్కడ కూర్చోబెట్టారండి. చాలా దారుణం అండి. వీళ్ళైతే మాకు చాలా నష్టమే జరిగించారు తప్ప కానీ మేము ఇక్కడ కూర్చున్నా మా నాయకులందరూ అక్కడ పెద్ద పోరాటంలో పెద్ద ఎత్తున సమస్యలు చేస్తున్నారండి. మా కోరికలు నెరవేరుతాయి కానీ ఇక్కడ మమ్మల్ని ఇంతమంది నిబంధించి ఇక్కడ కూర్చోబెట్టారు. చాలా మాకు వాళ్ళ మీద మాకైతే చాలా ఇదిగా ఉందండి. ఇది అంగన్వాడీలు ఒకటే చెప్తున్నారు, తమను జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెలో విజయవాడ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి కూడా వెళ్తున్నారు. కానీ ఏలూరు జిల్లాలో మాత్రమే ఇలా ఈ విధంగా పోలీసులతో నిర్బంధిస్తున్నారు. ఎంత మంది పోలీసులు వచ్చి మమ్మల్ని ఇక్కడ నిర్బంధించినా సరే చెలో విజయవాడ కార్యక్రమం మాత్రం పూర్తి చేస్తారు. అక్కడ తమ అంగన్వాడీలు అందరూ కూడా వేలాదిగా తరలి వెళ్ళి అక్కడ ప్రభుత్వానికి విన్నవిస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుంది. ఇలా పోలీసులతో నిర్బంధించడం కరెక్ట్ కాదని చెప్పి అంగన్వాడీలు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో చంటితో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.